ఆదికాండము 6వ అధ్యాయము మానవ దుర్మార్గం పెరిగిపోవడాన్ని, దానివల్ల దేవుడు ప్రపంచాన్ని జలప్రలయంతో నాశనం చేయాలని నిర్ణయించుకోవడాన్ని వివరిస్తుంది. ఈ అధ్యాయం దేవుని కుమారులు నరుల కుమార్తెలను పెళ్లి చేసుకోవడం, నిఫీలులు పుట్టడం గురించి మరియు నోవహు నీతిమంతుడు కాబట్టి అతని కుటుంబాన్ని రక్షించడానికి ఒక నౌకను కట్టమని దేవుడు ఆజ్ఞాపించడం గురించి ముఖ్యంగా వివరిస్తుంది. ఇది రాబోయే తీర్పు మధ్య విశ్వాసం, విధేయత, నిరీక్షణను చూపిస్తుంది. ఈ అధ్యాయంలోని ముఖ్య అంశాలు: మనుషులు పెరిగిపోవడం, వారి దుర్మార్గం పెరిగిపోవడంతో దేవుడు చింతించి తన ఆత్మ వారిలో నివసించదని నిర్ణయించుకున్నాడు. దేవుని కుమారులు మానవ కుమార్తెలను పెళ్లి చేసుకుని నిఫీలులకు జన్మనిచ్చారు. వీరు పూర్వకాలంలో పేరు పొందిన వీరులు. భూమి మీద మనుషుల చెడుతనం చాలా ఎక్కువైందని, వారి హృదయాల ఆలోచనలు ఎల్లప్పుడూ చెడ్డవిగానే ఉన్నాయని దేవుడు చూశాడు. అందుకే భూమిని నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ చెడు మధ్యలో నోవహు దేవుని దయ పొంది నీతిమంతుడు, యథార్థవంతుడుగా ఉన్నాడు. దేవుడు నోవహుతో ఒక పెద్ద మందసాన్ని కట్టమని, అందులోకి తనను తన కుటుంబంతో పాటు భూమిపై ఉన్న సమస్త జీవుల నుండి జతలను తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. మానవ జాతి పాపం పెరిగిపోవడంతో దేవుడు విచారించి భూమిని నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే నోవహు అనే నీతిమంతుడిని, అతని కుటుంబాన్ని, జంతువులను రక్షించడానికి ఒక పెద్ద నౌక కట్టమని దేవుడు నోవహుకు ఆదేశిస్తాడు. ఇది దేవుడి తీర్పు, రక్షణ ప్రణాళికను తెలియజేస్తుంది.